ఇంకొక సూత్రం, ట్రిపుల్ ఐ టెస్ట్. ట్రిపుల్ ఐ టెస్ట్ ఒకటి పెట్టుకోవాలి. 3 ఐలు, ఐ. సోక్రటీస్ గారు ఇలా ఫాలో అయ్యేవారట. ఏ మాటను విన్నా సరే ఎవరైనా వచ్చి, సార్ మీకు ఒక విషయం చెప్పాలి, ఉండు టెస్ట్ చేద్దాం. మొదటిది ఈజ్ ఇట్ ట్రూ. ఫస్ట్ ఐ, ఈజ్ ఇట్ ట్రూ. నీవు నాతో చెప్పదలుచుకున్న విషయం లేదా నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏదైతేనేమి, ఈజ్ ఇట్ ట్రూ? హ్యావ్ యూ సీన్ ఇట్? హ్యావ్ యూ నోన్ ఇట్? కెన్ యూ వ్యాలిడేట్ ఇట్? నువ్వు చూసావా? నీవు స్వయంగా తెలుసుకున్నావా? దానిని నీవు వ్యాలిడేట్ చేయగలవా? రేపు అవసరమైతే అవును అని నిలబడి చెప్పగలవా? అప్పుడు ఇంక చెప్పకు, నువ్వు నాకు చెప్పకు, నేను నీకు చెప్పను. ఏది సత్యము కాదో, దేనిని నీవు వ్యాలిడేట్ చేయవో, ఎందుకు మాట్లాడుకోవడం దాని గురించి? సో మొదటి టెస్ట్ ఏంటి? ఈజ్ ఇట్ ట్రూ? ఐ. రెండవది, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మీ? ఆర్ యూ, ఆర్ అట్లీస్ట్ టు అదర్స్? నేను చూడలేదండి రామచంద్ర స్వామి, మనమైతే చూడలేదుగా, కాబట్టి నేను చూడలేదు. సరే పోనీ, ఆ రామచంద్ర స్వామి గురించి మాట్లాడుకోవడంలో నాకు కానీ నీకు కానీ ఇతరులకు కానీ ఏమైనా లాభం ఉందా? ఏమైనా మంచి జరుగుతుందా? ఓ బోలెడు మంచి జరుగుతుంది, అయితే మాట్లాడుకుందాం. అర్థమైందా? సో ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మీ, ఆర్ యూ, ఆర్ టు అదర్స్? ఎండ్ అదర్స్ అందాం. ఆర్ ఎందుకు? ఎండ్ అదర్స్. అది మంచిదేనా? మంచిది, అయితే మాట్లాడుకుందాం. మూడవది, ఈజ్ ఇట్ యూస్ఫుల్? ఇట్ షుడ్ బి రియలీ గుడ్ యాక్చువల్లీ. కాదు పో అన్నా సరే ఈ సందర్భానికి అవసరమా? ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ మీ, ఫర్ యూ అండ్ అదర్స్? యూస్ఫుల్ ఏమీ కాదు, మరి మాట్లాడడం ఎందుకు? ఈజ్ ఇట్ యూస్ఫుల్ అంటే విల్ ఇట్ బెనిఫిట్ మీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ హియర్? నాట్ ఎవ్రీథింగ్ కెన్ బి గుడ్ టు మీ, బట్ ఇట్ ఈజ్ యూస్ఫుల్ నౌ. కరెక్ట్? సో ఈ 3 టెస్టులలో కనీసం ఒక టెస్ట్ అయినా పాస్ అవ్వాలి. ఈజ్ ఇట్ ట్రూ? ఈజ్ ఇట్ గుడ్? ఈజ్ ఇట్ యూస్ఫుల్? ఇంకా ఏదైతే 3ంటికి పాస్ అయినదో దాని గురించి హాయిగా మాట్లాడుకోండి. ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు మాట్లాడండి. ఏదైతే అట్టి స్థితి కలిగి లేదో వెంటనే బ్రేక్ వేసేయడం. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్, నార్ ఐఎమ్ గోయింగ్ టు హియర్ అబౌట్ ఇట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకెవరైనా పట్టుకొని వానికి చెప్పుకోండి, నేను వినను అని ఖచ్చితముగా వ్యవహరించగలిగితే దురుక్తం నుండి బయటికి రావచ్చు. సో ఈ మంత్రము యందు ఈ భావాలన్నీ చెప్పబడుతూ ఉన్నాయి.